కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో 14 రోజులుగా పోలీసుల గాలింపు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న చిన్నారి ఆచూకీ మాత్రం మిస్టరీగానే మిగిలింది. జాను అదృశ్యంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్య నారాయణరాజు చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిన్నారిని క్షేమంగా గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో వీలైన తొందరగా ఆ పాప దొరకాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ విధంగా వాళ్ళ యొక్క ఏదైతే పోలీసు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఇంకా ఎక్కువగా జరిగే విధంగా మా కమిషన్ వాళ్ళు ముందుకు వెళ్ళాలని మేము వాళ్ళని కోరటం జరిగింది. ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతూ ఉంది. తొందరగా వీలైనంత తొందరగా జ్ఞానేశ్వరి మళ్ళీ రావాలని మేము కోరుకుంటూ ఆ ప్రయత్నాలు ఎటువంటి లోపాలు జరగకుండా మా కమిషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది.